మీరు 4.5% ఉంటే మేము 3.8% తగ్గింది. రైట్ వేణుగోపాల్ గారు దయచేసి ఆగండి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి ఒక్క నిమిషం శేష్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి, సమయం లేదు. ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి, వినిపిస్తుంది సార్, మీ వాయిస్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సత్యం గారు నిన్న బీసీ సదస్సు విన్నారా? విన్నాను సార్. పార్టీ పథకాలు, ప్రభుత్వ పథకాలకి వ్యక్తిగత పేర్లు పెట్టడం, అటువంటి ఉమ్మడి పథకం చంద్రన్న బీమా కింద 10 లక్షలతోటి ఇన్సూరెన్స్ అనేది, అంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో కూడా చంద్రన్న పథకంలో చంద్రన్న పేర్లే కొనసాగితే ఇక జనసేన ప్రాధాన్యత ఏముంది అనేది జనసేన పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇక అసలు విషయానికి వెళ్దాం. సంక్షేమ పథకాలకి బీసీలు పరాన్న జీవుల కిందే బతకాలి. 1956 నుంచి ఇప్పటికీ కూడా రేపు కూడా పరాన్న జీవుల కిందే బతకాలి. వాళ్ళు మా రెడ్డి పాలకులు కానీ మా కమ్మ పాలకులు కానీ వేసే భిక్షను తీసుకోవాలి అనేది వీళ్ళ ప్రభుత్వ, కమ్మ ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వాలు లేదా తెలుగుదేశం వైసీపీ నిజం వాళ్ళ అభీష్టం అదే అయితే నిన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు సార్ ముందే చెప్పే వాళ్ళు జనసేన పార్టీ వ్యక్తిగత పేర్లకి వ్యతిరేకము. రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్ల మీద కానీ ముఖ్యమంత్రి కుటుంబం పేరు మీద కానీ పథకాలు పెట్టడం పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకము. చంద్రన్న బీమా అనేది ఏదో యాదృచ్ఛికంగా వచ్చిందా, లేకపోతే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా గత తరహాలోనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించదలుచుకున్నారా? అప్పుడు జనసేన పొత్తులో ఉన్న ఉపయోగం ఏంటి అనేది ఆలోచించాలి సార్. అయితే ఇక్కడ ఏముంటుందంటే సార్, బీసీలు మేము ఉద్ధరించేసామంటే మేము ఉద్ధరించే తిరుత్తూరు వేణుగోపాల్ గారు చెప్పేస్తున్నారు, అక్కడ తెలుగుదేశం నాయకులు చెప్పేస్తున్నారు, అందరూ చెప్పేస్తున్నారు. సరే 83 నుంచి ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నారు ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నారు సార్. కావాలంటే 2 పల్లెటూరులో మీ ఊరు వెళ్ళండి, మా ఊరు ఎవరి ఊర్లో చూడండి. అంటే 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక్కరు కూడా డెవలప్ కాలేదు సార్. సంక్షేమ పథకాలు తీసుకున్నవాడు పరిపాలించే పాలక డెవలప్ అవుతున్నాడు కానీ ఏమైపోతున్నాయి సార్ ఇన్ని లక్షల కోట్లు. రెండో విషయం, వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది రాయలసీమలో బలితులకు 1 సీట్ ఇవ్వలే. బీసీలు 50% ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? 50% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? 4% ఉన్న కమ్మలకి 22 సీట్లు ఇచ్చుకుని బీసీల అభివృద్ధికి కంకణం కట్టుకున్నాము, ప్రాణాలు త్యాగం చేస్తాము అని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ఏమంటున్నారో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఎటుది నామినేటెడ్ పదవులో కింద స్థాయిలో ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇస్తామన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అదే, చంద్రబాబు నాయుడు గారి పాలసీ అదే. అంటే బీసీలు కానీ దళితులు కానీ, అంటే బీసీలకు సంబంధించిన కూడా బీసీల గురించే మాట్లాడతారు. బీసీలు ఓన్లీ ఎంపీటీసీ తోటి జెడ్పీటీసీ తోటి నామినేటెడ్ పదవులు కూడా కుర్చీ కూడా లేదు. ఎందుకు పనికిరాని నామినేటెడ్ పదవులు బీసీలకి ఇస్తే సీఎం కుర్చీలు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎస్పీలు, కలెక్టర్లు సీట్లు ఇవ్వాలంటే నాయకులు ఉండాలి కదా అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో. సార్ వీళ్ళు ఇచ్చే 5,000 4,000 పెన్షన్ తోటి లేదా 15 సంవత్సరాలు 10,000 ఇచ్చి ఇంకో స్కీమ్ తోటి నాయకుడు ఎక్కడి నుంచి డెవలప్ అవుతాడు సార్? డెవలప్ అవ్వాలంటే సపోజ్ ఒక పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి, జనాభా ప్రాతిపదికన ఇదిగో 10,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఇంత శాతం దళితులకి, ఇంత శాతం బీసీలకి, ఇంత శాతం కాపులకి, ఇంత శాతం బ్రాహ్మిన్స్ కి అని పంచితే వస్తాయి. కానీ పోలవరం ప్రాజెక్ట్ అంతా మాకు రెడ్లు పాలింటే మా రెడ్లకి, కమ్మల పాలింటే మా కమ్మలకే, లేదా ఇంకోటి ఏదో హైవే ప్రాజెక్టులన్నీ మా కమ్మలకే మా రెడ్ల కంటే నాయకులు ఎక్కడి నుంచి తయారవుతారు సార్? మీ పెరట్లో ఉంచుకుంటున్నారు. హోమ్ మినిస్టర్ చేశారు నిమ్మకాయలు చినరాజప్ప, ఏమన్నా 4 రూపాయలు సంపాదించుకున్నాడా? సంపాదించుకుంటే ఏ జీవోలు రైట్ చేస్తారు? ఎందుకంటే ఆ సామాజిక వర్గాల్లో ఉంటారు కాబట్టి. ఎక్కడి నుంచి తయారైపోతారు? వాళ్ళు పెరట్లో ఉన్నవాడు ఎవడైనా కానీ సీట్లు ఇస్తున్నారు. మీరు చూడండి, తెలుగుదేశం ప్రకటించిన సీట్లు కానీ లేదా వైసీపీ తిరుపతి సభ్యులు ఎంపీ చేశారు. అక్కడ ఏమన్నా నాయకుడా? వాళ్ళు తలుచుకుంటే ఎవరైనా నాయుడు ఇక్కడ అయిపోతాడు, వాళ్ళు తలుచుకోకపోతే ఎవరైనా తొక్కు పారేస్తారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళకి తెలుగుదేశం రీసెర్చ్ చేయడం, సర్వే చేసి వీళ్ళు ఓడిపోతున్నారని తెలుగుదేశం వాళ్ళు చెప్పడం వీటిలో ఏంటవే సంపాదించుకున్నాడో లేదో ఏంటి సార్?
బీసీలు కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే బీసీలు కూడా అలాగే ఉన్నారు సార్. బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, కాపులు కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటే బీసీ క్యాండిడేట్లు ఓడించేశారు బీసీలు అంతా కలిసి. చిరంజీవి గారు బీసీలకు 100 సీట్లు ఇస్తే చిరంజీవి గారు పార్టీలు ఓడించేశారు. సంక్షేమ పథకాలు ఇచ్చి పార్టీలనే గెలిపిస్తున్నారు వీళ్ళు. అరే బాబు మీకు అధికారం ఇస్తారా అంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అనంటే బాబు బీసీలు ఎస్సీలు మీరు నేను మనతో సంవత్సరాలు లేదు అనేది అంశాలు అంటే ఎవరికి తెలుసు అంటున్నా. నాకు అర్థం కాలేదు సార్. మీకు అర్థం కాదా? దళితులు కానీ బీసీలు కానీ కాపులు కానీ ఒక్కసారి ఆలోచించండి, ఐక్యం అవ్వండి, ఐక్యత సాటించండి. రామ్మోహన్ లోహిత్ గారు ఇప్పుడు 1956లో చెప్పారు కాపులు బీసీలు దళితులు ఒకటవ్వాలి, రాజ్యాధికారం సాధించండి. ఎంతకాలం భిక్షపాత్రలు వేసిన భిక్ష పథకాలు తీసుకుంటారు మీరు? 5,000తో ఏం పడుతున్నారు? ఫైనల్ గా ఒక అంశం మాట్లాడదాం. నిన్న బీసీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి బీసీ వర్గాల ఓట్లు ఏ మేరకు కూటమికి బదిలీ అవుతుంది సార్? సంక్షేమ పథకాలే బేసిక్ గా తీసుకుంటే ఖచ్చితంగా పథకాలు బాగున్నాయి సార్. మొదట్లోనే చెప్పా, బీసీ డిక్లరేషన్ సంక్షేమమే బీసీలు కావాలి, అభివృద్ధి అవసరం లేదంటే పథకాలు చాలా బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే నేను ఇచ్చిన బీసీ డిక్లరేషన్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే ఏది అభివృద్ధిని సాధించి సంక్షేమం చేస్తారన్నది కళ. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. వచ్చిన డబ్బు అంతా సంక్షేమ పథకానికే పెట్టాలి. రేపు అమ్మకి సంక్షేమ పథకాలు జరగవు, రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా పక్క రాష్ట్రాలు కూడా అమ్మితే తప్ప సంక్షేమ పథకాలు కొనసాగించడం జరగదు. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి లేకుండా బీసీలు ఎక్కడ డెవలప్ అవుతారు? అభివృద్ధి లేకుండా ఎస్సీలు ఎక్కడ డెవలప్ అవుతారు? అభివృద్ధి లేకుండా కాపులు ఎక్కడ డెవలప్ అవుతారు? అభివృద్ధి లేకుండా మిగిలిన యానాదులు అంతా ఎక్కడ డెవలప్ అవుతారు? ఈ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గమే డెవలప్ అవుతుంది. వాళ్ళ వెనకాల పాలేని కింద బతకాల్సిందే బీసీలు కానీ, కాపులు కానీ, ఈ దళితులు కానీ. నేను భావిస్తున్నాను. సమయం లేదు. రైట్ సురేష్ గారు ప్రధానంగా ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్తుంది చంద్రన్న బీమా అనేది యాదృచ్ఛికంగా వచ్చిందా లేకపోతే ఎట్లా అంటే గతంలో జనసేన పార్టీ ఈ వీటికి వ్యతిరేకం ఎవరైతే ముఖ్యమంత్రుల పేర్లు పెట్టుకోవటం ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకం అన్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? సార్ అక్షర సత్యం గారు చెప్పింది రైటేనండి. పవన్ కళ్యాణ్ గారు అనే వాళ్ళు వ్యక్తులకి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టాలి తప్ప మనకు మనమే ఆయన వ్యతిరేకం. గతంలో చంద్రన్న బీమాను